నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అయితే కవిత గారిని అయితే అరెస్ట్ చేశారు. కాకపోతే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత గారిని ఇరికించారని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. అందులో కూడా కేటీఆర్ ఫ్యామిలీ నుంచి వెళ్ళి ఒకరు తనని ఇరికించారని చెప్పేసి కూడా మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సరే, ఇప్పుడు చూస్తుంటే కవిత గారిని ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అయితే అరెస్ట్ చేశారు. కాకపోతే తనని ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరికించారు, అది కూడా కల్వకుంట్ల ఫ్యామిలీకి చెందిన వాళ్ళే అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? సో ఒకటి ఏంటంటే, మన విషయాలు ఎవరికైనా తెలియాలన్నా, మన గురించి తెలియపరచాలన్నా ఖచ్చితంగా మన స్నేహితులు, మన ఇంట్లో వాళ్ళ మనుషులు, లేకపోతే మన బంధువులు ఎవరో ఒకరు ఉంటారు. అదర్వైజ్ మన గురించి వేరే వాళ్ళకి తెలియదు కదా. ఒక వ్యక్తి గురించి తెలియాలంటే అతనికి సంబంధించినటువంటి సన్నిహితులైన అయి ఉండాలి, ఫ్రెండ్స్ అయినా అయి ఉండాలి, లవర్స్ అన్న అయి ఉండాలి, లేదా ఇంట్లో మనుషులైనా ఉండాలి, బంధువులైనా ఉండాలి. అదర్వైజ్ అసలు ఛాన్సే లేదు కదా బయటకు రావడానికి. కాబట్టి ఇప్పుడు కవితకు సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ అసలు ఎక్కడ బయటకు వచ్చింది? సరే, బయటకైతే వచ్చింది, సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది, ఈడీ ఎంక్వైరీ చేసింది, ఈడీ అరెస్ట్ చేసింది, తీసుకెళ్ళి ఆవిడని తీహార్ జైల్లో అయితే వేశారు. అయితే దీనికంటే ముందు అసలు ఏం జరిగింది? అసలు అరెస్ట్ కన్నా ముందు అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత ఉన్నారు అని చెప్పి లీక్లు ఇచ్చింది ఎవరు అనే దాని మీద ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీలోనే విత్ ఇన్ ది ఫ్యామిలీ చాలా సీరియస్గా చర్చ జరుగుతుంది. ఇప్పుడు ప్రగతి భవన్లో అప్పట్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు లీక్లు ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరున్నారు అనే దాని మీద అప్పట్లో రకరకాలుగా జరిగింది. కొన్ని సందర్భాల్లో అక్కడి నుంచి బయటికి విషయాలు వచ్చినప్పుడు అసలు ఎవరు లీక్లు ఇచ్చుంటారు అనే దాని మీద కొంతమంది అధికారుల మీద, ఇద్దరు అధికారుల మీద కూడా అనుమానం వ్యక్తం చేశారు. తర్వాత కొంతమంది పొలిటీషియన్స్ మీద కూడా అనుమానం వ్యక్తం చేశారు. అసలు విత్ ఇన్ ది ఫ్యామిలీ ఇష్యూస్ ఎలా వెళ్తున్నాయి అనేది కూడా అప్పట్లో ఒక పెద్ద సంచలనమైనటువంటి న్యూస్. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రతి అంశాన్ని కూడా ఇమీడియట్గా చెప్పేవాళ్ళు కల్వకుంట్ల ఫ్యామిలీలో ఏం జరుగుతుంది అనేది. అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా రేవంత్ రెడ్డి అప్పట్లోనే చాలా సందర్భాల్లో చెప్పాడు. ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, అందరు ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు, ప్రతి ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారు, బెడ్రూమ్ల విషయాల్లో కూడా తెలుసుకుంటున్నారు అని చెప్పి అప్పట్లోనే రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెప్పారు. అసలు ఏ స్థాయిలో చెప్పారంటే, ఎవరిద్దరు మాట్లాడుకున్న తెలంగాణ పౌరులు వాళ్ళకి తెలిసిపోతుంది, కాబట్టి మీరు ఫోన్లు జాగ్రత్తగా పెట్టుకుని అని చెప్పి అప్పుడే చెప్పారు. పొలిటీషియన్స్ ఫోన్లు, జర్నలిస్ట్ ఫోన్లు, తర్వాత హై ప్రొఫైల్డ్ సెలబ్రిటీస్ కానీ వీళ్ళందరి ట్యాప్లు జరుగుతున్నాయని అప్పుడే చెప్పాడు రేవంత్ రెడ్డి. చెప్పి ఆయన అసలు ఫోన్ కూడా వాడటం మానేశారు. రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి పెద్ద నెగిటివ్ పాయింట్ ఏంటంటే, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఫోన్లు వాడు, ఎవరు ఫోన్లు లిఫ్ట్ చేయడు, ఫోన్లో రిప్లై ఇవ్వడు అనేది ఆయన మీద ఉన్నటువంటి పెద్ద అభియోగం, పెద్ద ఆరోపణ కూడా. కానీ ఎంతమంది ఇన్ని ఆరోపణలు చేసినప్పటికి కూడా ఆయన ఫోన్లు వాడేవాళ్ళు కాదు. కారణం ఏంటంటే ఫోన్ ట్యాప్ జరుగుతుంది, ఆ ఫోన్లు దగ్గర పెట్టుకున్నందువల్ల తన మూమెంట్ తెలిసిపోతుంది అనేది ఆయనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. అందుకే అప్పటి నుంచి ఫోన్లు దూరంగా పెట్టేవాళ్ళు. ఇందుకే అసలు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అని జాగ్రత్తలు చెప్పింది ఎవరు? లేదా కేసీఆర్ ఫ్యామిలీలో విత్ ఇన్ ది ఫ్యామిలీ ఏం జరుగుతుంది అనేది మినిట్ టు మినిట్ ఏ విధంగా రేవంత్ రెడ్డికి తెలిసింది అనేది అప్పట్లో చర్చ బాగా జరిగింది. అది బహుశా నేను అక్కడ ఉండేటువంటి కొంచెం ఫ్రెండ్స్ లేకపోతే ఎవరో చెప్పుంటారు అనేది అప్పట్లో అనుకున్నారు. అయితే అసలు కవిత లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎవరు చెప్పుంటారు? లిక్కర్ స్కామ్ ఇప్పుడు ఈ కవిత ఎంపీగా ఓడిపోయారు, ఎంపీగా ఓడిపోయి ఎమ్మెల్సీ అయ్యారు. ఎమ్మెల్సీగా ఇక్కడ ఉంటూ ఢిల్లీతో సంబంధం లేదు కదా. ఢిల్లీలో ఎంపీగా ఉన్నప్పుడైతే ఢిల్లీకి వెళ్ళేవాళ్ళు, ఢిల్లీలో ఉండేవాళ్ళు. ఆవిడ ఎంపీగా ఓడిపోయిన తర్వాత, ఎమ్మెల్సీ అయిన తర్వాత ఢిల్లీతో సంబంధం లేదు, అయినప్పటికీ ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ ఎవరితో కలిసి వెళ్ళారు, ఎలా వెళ్ళారు, ఏ హోటల్లో దిగారు, తర్వాత ఈ డబ్బులు ట్రాన్సాక్షన్స్ ఇటు నుంచి ఇటు వెళ్ళినాయి, ఇవన్నీ కూడా ఎలా లీక్ అయినాయి. ఆల్రెడీ ఆ వీడియోస్ని కూడా బయట పెట్టారు. తొలి రోజుల్లో బీజేపీకి సంబంధించిన ఢిల్లీ లీడర్లు కొన్ని వీడియోస్ బయట పెట్టి ఈమె ఎవరెవరితోటి మాట్లాడారు, కవిత అక్కడ అరుణ్ పిల్లయ్ తోటి ఎలా మాట్లాడారు, లేదా అక్కడ సుకేష్ చంద్రశేఖర్ తోటి ఎలా మాట్లాడారు, తర్వాత మాగుంట రాఘవరెడ్డి తోటి ఎలా డీల్ చేశారు, ఇవన్నీ అప్పుడే లీక్ అయినాయి కదా ఇష్యూస్. ఈ లీక్స్ అవన్నీ లీక్ కావడానికి ఖచ్చితంగా కవితతోటి తిరుగుతూ, కవిత ఖచ్చితంగా పక్కన ఉండేటువంటి వాళ్ళే చెప్పుంటారు కదా. కవిత గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు, కవిత గురించి బాగా దగ్గర బంధువులు అదే చెప్పుంటారు కదా. ఇప్పుడు మేకా శ్రవణ్ అనే అతను ఉన్నాడు. ఈ మేకా శ్రవణ్ అనే అతనికి ఆల్రెడీ ఈడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ మేకా శ్రవణ్ని
విచారిస్తే మొత్తం విషయాలు బయటకు వస్తాయని చెప్పి ఈడీ ప్రయత్నిస్తుంది, సిబిఐ కూడా ప్రయత్నిస్తుంది. ఆల్రెడీ ఈడీ నోటీసులు ఇచ్చింది. సో ఇప్పుడు మేకా శ్రవణ్ ఎవరంటే కవితకు సంబంధించినటువంటి దగ్గరి మేనల్లుడు ఏమవుతారు. సరే, ఆ మేనల్లుడు ఇవన్నీ కూడా తర్వాత వచ్చినాయి. అసలు కవితను లిక్కర్ స్కామ్లో ఇరికిచ్చింది ఎవరు? అసలు లిక్కర్ స్కామ్ చేయాలి, లేదంటే లిక్కర్ వ్యాపారం చేయాలని ప్రోత్సహించింది ఎవరు? అసలు సీఎం కావాలి, కేటీఆర్ సీఎం కావాలని చెప్పి అనుకుంటున్న సమయంలో కేటీఆర్ని సీఎంగా చేయకుండా ఎవరు? విత్ ఇన్ ది ఫ్యామిలీ ఏదో ఒక అదృశ్య శక్తి అయితే పనిచేస్తుంది. ఆ అదృశ్య శక్తి ఎవరు అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. కల్వకుంట్ల ఫ్యామిలీ, విత్ ఇన్ ది కల్వకుంట్ల ఫ్యామిలీ. సో ఆ అదృశ్య శక్తి కవితని ఇరికిచ్చింది. ఆ అదృశ్య శక్తి ఇరికిచ్చింది. ఆ అదృశ్య శక్తే కేటీఆర్ని సీఎం కాకుండా చేసింది. తర్వాత ఈ లిక్కర్ స్కామ్ 100 కోట్ల లిక్కర్ స్కామ్ లీకులు ఇచ్చింది కూడా అదృశ్య శక్తే. సో అత్యంత సన్నిహితంగా కేసీఆర్కి ఉంటూనే కల్వకుంట్ల ఫ్యామిలీని డైరెక్ట్గా కేసీఆర్ని కలవకుండా ఒక అదృశ్య శక్తి చేస్తుంది. ఆ అదృశ్య శక్తే ఈ లీకులు ఇచ్చింది. అసలు లిక్కర్ వ్యాపారం చేస్తే డబ్బులు మిగులుతాయి అని చెప్పింది ఆ అదృశ్య శక్తే. అంటే ఇప్పుడు మీరు ఏమంటారు, కేటీఆర్ ఫ్యామిలీలో అంటే దగ్గరగా ఉండేది ఎవరంటే మరి హరీష్ రావు గారు కూడా దగ్గర ఉంటారు, సంతోష్ రావు కూడా దగ్గర బంధువులో ఉంటారు కదా, మరి వీళ్ళిద్దరు ఎవరైనా చేశారంటారా? ఎవరనేది నేను చెప్పను, కానీ ఒక అదృశ్య శక్తి అయితే ఇరికిచ్చింది ఆవిడ్ని. అసలు లిక్కర్ వ్యాపారాన్ని పంపించింది కూడా అదృశ్య శక్తే. ఆ లిక్కర్ వ్యాపారంలో లావాదేవీలకు సంబంధించినటువంటి మొత్తం వివరాలు చూసింది కూడా ఆ శక్తే. వ్యూహాత్మకంగా ఇరికిచ్చారు ఆ శక్తి. ఆ శక్తి యొక్క లక్ష్యం ఏంటంటే కల్వకుంట్ల ఫ్యామిలీని మొత్తాన్ని ఇరికిచ్చేసి కేసీఆర్ వారసత్వంగా ఆ శక్తి ఎదగాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది అనేది ఒక టాక్ ఇప్పుడు బీఆర్ఎస్లో నడుస్తుంది, కల్వకుంట్ల ఫ్యామిలీ కూడా నడుస్తుంది. అసలు ఒకనొక సమయంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టాలి అనేటువంటి ప్రయత్నం జరిగినప్పుడు కూడా ఈ శక్తే తెర వెనుక ఉంది, ఈ శక్తే మొత్తం నడిపించింది అనేటువంటిది వినిపిస్తుంది. దాని గురించి కల్వకుంట్ల ఫ్యామిలీకి తెలుసు, అయినప్పటికీ ఏం చేయలేని పరిస్థితుల్లో ఉంది. ఎందుకలా అంటారు? బలమైనటువంటి శక్తి ఉన్నప్పుడు, ఇప్పుడు మీ ఆఫీస్లో ఎవరన్నా బలమైన వాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి నువ్వు విమర్శించగలవా, చెప్పగలవా? అంటే కేసీఆర్ కన్నా ముఖ్యమంత్రి కంటే, అంటే గతంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, ఆయన కన్నా బలమైన వాళ్ళు అదృశ్య శక్తి ఏముంటది? ఆయన కాదని ఇంకొక అదృశ్య శక్తి ఎట్లా పనిచేస్తుంది అంటే? ఆయన ఎవరైతే సీఎం ఉన్నారో అప్పట్లో ఆ సీఎంకి అండగా ఉన్నప్పుడు, విశ్వాసపాత్రగా ఉన్నప్పుడు నువ్వు పోయి చెప్పగలవా ఆ వ్యక్తి గురించి? చెప్తే బూమరాంగ్ అయింది కదా, తెలిసినా కానీ ఎవరు చెప్పలేరు కదా. సపోజ్ మీ ఆఫీస్లో ఎవరో ఒకళ్ళు ఉన్నారు, ఎవరో ఓనర్ ఉన్నాడు, ఆ ఓనర్కి అత్యంత దగ్గరగా ఉండేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, అతని గురించి నువ్వు ఆ ఓనర్ చెప్పగలవా పోయి? ఒకవేళ సాహసం చేసినా అది బూమరాంగ్ అయ్యి నీ ఉద్యోగం పోయే పరిస్థితి వస్తుంది కదా. సేమ్ అలానే అక్కడ ఒక అదృశ్య శక్తి ఉంది, ఆ అదృశ్య శక్తి మీద వీళ్ళు పోరాడలేకపోయారు. ప్లస్ ఆ అదృశ్య శక్తి ఏంటంటే మొత్తాన్ని నిర్వీర్యం చేసేయాలి అనేటువంటి ఒక ప్లాన్ చేసి ఒక్కొక్కరిని నిర్వీర్యం చేసుకుంటూ వస్తున్నారు. దాంట్లో భాగంగానే కవితని లిక్కర్ స్కామ్లో ఇరికిచ్చింది కూడా అదృశ్య శక్తే అని చెప్పి బీఆర్ఎస్లో తాజాగా నడుతున్నటువంటి చర్చ. సరే, ఆ అదృశ్య శక్తి ఏంటి అంటే నేను ఒక 2-3 కీలకమైన పాయింట్లు చెప్తాను, ఆ తర్వాత ఈ వీడియో చూసినటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. ఆ అదృశ్య శక్తికి సంబంధించి ఇప్పుడు నీడలాగా కేసీఆర్ని కనిపెట్టుకొని ఉంటుంది అదృశ్య శక్తి. 2, ఢిల్లీలో ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఉంటూ కేసీఆర్ని ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పటి నుంచి అంటిపెట్టుకుని ఉంటూ స్లిప్పర్స్ వేసుకునే స్థాయి నుంచి ఇవాళ ఒక లావిష్ లైఫ్ని అనుభవించేటువంటి స్థాయికి ఎదిగారు ఆ శక్తి. 3 చెప్పాలంటే సినిమా వాళ్ళకు సంబంధించినటువంటి సెలబ్రిటీలందరినీ కూడా ఒక రకంగా బ్లాక్మెయిల్ చేసే లేకపోతే ఫోన్లు చేసే తాను విసిరేటువంటి ఛాలెంజ్లకి వాళ్ళు కూడా మద్దతు పలికేలాగా చేశాడు. 4 ఇంకొక పాయింట్ చెప్పదలుచుకున్నాను నేను. కల్వకుంట్ల ఫ్యామిలీలో ఒకరినొకరిని కలవకుండా అతని అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళడానికి అవకాశం లేదు అనేది ఒకటి. 2, హరీష్ రావు ఏదో ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఒక న్యూస్ని అప్పట్లో
స్ప్రెడ్ అయినటువంటి క్రమంలో అది ఎక్కడి నుంచి వచ్చింది అని లీకులు ఇచ్చింది కూడా ఆ పర్సనే. సో ఇన్ని నేను హింట్స్ ఇచ్చాను. అదృశ్య శక్తి ఎవరు, కవిత అరెస్ట్ కావడానికి, తీహార్ జైల్లో ఉండటానికి అనేది నెట్ జైల్ అనేది